నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. తూకానికి తీసుకొచ్చి కశ్మీర్ బ్రాండ్ అంటిస్తారు. టోకుగా పట్టుకొచ్చి రాజస్థాన్ కోట అంటారు. లోకల్ గా నేసి సంబల్పురి పేరు చెప్తారు. సింథటిక్ చీరలకు జార్జెట్ ముద్రలేస్తారు. కట్టుడు చీరలకు ఖరీదైన పేరు పెడతారు. చివికిపోయిన బట్టకు మెరుపులద్ది అమ్మేస్తారు. పవర్లు మీదనేసి మగ్గం పేరు అద్దుతారు. పట్టు ఎలా పట్టు జారిపోతుందో ఈరోజు ఫోకస్ లో చూద్దాం. చీర నిలువెత్తు భారతీయం, చీర నిలువెత్తు సంప్రదాయం, చీర 7 మల్లెలెత్తు సింగారం, చీర ఒంటిని హత్తుకునే బంగారం. సీతాకోక చిలుకకు బొల్లెంత అతిశయమో అతివకు చీరంత అతిశయం. నారింజ రంగు చీరలో సందెపొద్దులా, ఆకుపచ్చ రంగు చీరలో పంట చేలలా, పసుపు రంగులో ముద్దబంతిలా, ఎరుపు వర్ణంలో ముద్ద మందారాల. ఇలా చీర గురించి చెప్పుకుంటూ పోతే తెలుగు కవులంతా కట్టకట్టుకొని పూనుతారు. ప్రపంచం వేగంగా మారిపోతోంది. రోజుకొక ఫ్యాషన్ పుట్టుకొస్తోంది. కట్టు మారుతోంది, బొట్టు కూడా మారుతోంది. ఆంగికం, వాచకం, వ్యవహారికం అన్నీ మారిపోతున్నాయి. అయినా సరే ఆహార్యం విషయంలో చీరకు సాటి మరే వస్త్రమూ రాదు. మంచి గంధం ఇగిరిపోనట్టే చీర గొప్పతనం ఎక్కడికి పోలేదు, పోదు కూడా. ఫ్యాషన్ వెరితల్లు వేస్తున్న ఈ కాలంలో కూడా మన సంప్రదాయ విలువలు ఇంకా సజీవంగా ఉన్నాయంటే అందుకు ఏకైక కారణం 6 గజాల చీర. ఇంటావిడ్ని తీసుకెళ్లి చీరల షోరూంలో వదిలేయండి. ఆమె బిల్లింగ్ కౌంటర్కి వచ్చేలోపు హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లి రావచ్చు. ఆడవాళ్లకి చీరలంటే అంత మోజు, అంత ఇష్టం, అంత ప్రాణం. కేజీ లెక్కన తూచిచ్చినా తీసుకుంటారు. లక్షల్లో ఫిక్స్డ్ రేట్లు పెట్టినా కొనేస్తారు. డిస్కౌంట్ అన్నా ఎగబడతారు. న్యూ అరైవల్ అని చెప్పి వార్డ్రోబ్ నింపేస్తారు. అందుకే మన దేశంలో చీరల మార్కెట్ విలువ 1,00,000 కోట్లకు పైమాటే ఉంటుంది. వందల రూపాయల నుంచి 1,00,000, 2 లక్షలు, 5 లక్షల వరకు చీరలున్నాయి. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే మొన్న మధ్య వివాహ పట్టు అని కొత్తగా వచ్చింది ఒక శారీ. దాన్ని ఖరీదు వింటే గనక మూర్ఛ వచ్చి పడిపోతాం. ఎంత పిన్ని, జస్ట్ 40 లక్షలే ఏంటి? నిజంగానే కళ్ళు గిర్రును తిరిగాయి కదా. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్త్రంగా రికార్డులోకి ఎక్కిన ఆ చీరను చెన్నైలో నేశారు. ఇందులో జరీ పోగుల పడుగు పేకలే కాదు, వజ్రం పొదిగారు, పచ్చలు అతికారు, రూబీలు ఫిక్స్ చేశారు, పుష్పరాగాన్ని అద్దారు. ఇలా నవరత్న ఖచ్చిత సింగారమే కాదు, బంగారం, ప్లాటినం, సిల్వర్తో ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే అది చీర కాదు, రాజా రవివర్మ గీసిన అపురూప కళాఖండం. రిచెస్ట్ విమెన్ నీతా అంబానీ ఆ చీరలో తలుక్కున మెరిశారు. పట్టు చీర, ఆ విలాసమే వేరు, ఆ అనుభూతే వేరు. ఆ దర్పం, ఆ దర్జా ఏ బట్టలో వస్తుంది చెప్పండి? ఒకటా రెండా, బోలెడు రకాలు. ఇందాక చెప్పుకున్న వివాహ పట్టు మొదలుకొని ధర్మవరం దాకా పట్టు చీరల సొగసే వేరు. కాంచీపురం, బెనారస్, ముగా, టస్సార్, కోట, ఉప్పాడ, మంగళగిరి, వెంకటగిరి, పోచంపల్లి, గద్వాల, ఇలా ఏ చీర కా చీర ప్రత్యేకం. శతాబ్దాలుగా పొల్లుపోని భారతీయ వస్త్ర వారసత్వం ఏదైనా ఉంది అంటే అది పట్టు చీర మాత్రమే. ఆ అనుభూతి, ఆ ఆనందం కేవలం ఆడవారికి మాత్రమే సొంతం. సమకాలీన సౌందర్యం, సాంప్రదాయ నైపుణ్యం, అది వన్ అండ్ ఓన్లీ పట్టు శారీ. పటోలా కట్టుకున్నా, రాజస్థాన్ కోటాను కప్పుకున్నా, వెంకటగిరి అయినా, మంగళగిరి కొన్నా, పోచంపల్లి తీసుకో, మదనపల్లి చూసుకో, అన్ని పాన్ ఇండియా మోడల్సే. విలాసవంతమైన కాంజీవరం నుంచి టిపికల్ పటోలా వరకు చీరలు కేవలం అలంకారప్రాయం మాత్రమే కాదు, భారతదేశ వైవిధ్య వస్త్ర వారసత్వానికి అవి మూల స్తంభం. భారతీయ నేత కార్మికుల నైపుణ్యానికి ప్రతిబింబం. పట్టు చీరల రకాలు మచ్చుక్కొని చూస్తే కాంచీపురం తమిళనాడు పేటెంట్, బనారస్ చీరలు ఉత్తరప్రదేశ్ స్పెషల్, ముగ చీరలు అస్సాంలో తయారవుతాయి, ఉప్పాడ, వెంకటగిరి, మంగళగిరి చీరలు ఏపీలో ఫేమస్, పోచంపల్లి, ఇక్కత్, గద్వాల తెలంగాణ ఐకానిక్. ఇవి కాకుండా ఒడిశా నుంచి సోనిపురి చీరలని, బెంగాల్ నుంచి బలూచారీ శారీస్ అని, గుజరాత్ పటోలా చీరలని, యూపీ చికంకారీ చీరలు, కర్ణాటక నుంచి మైసూర్ సిల్క్, ఇలా మార్కెట్ మొత్తం పట్టుదే ఉడుం పట్టు. తెలంగాణ ఎత్తుకుంటే గద్వాలని, పోచంపల్లి వీవర్లు, ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుంటే మంగళగిరి, కలంకారీ, వెంకటగిరి ఇట్లా ఉంటారు. తమిళనాడు ఎత్తుకుంటే కంచిపట్టు, మైసూర్ సిల్క్, కర్ణాటక ఇట్లా ప్రతి స్టేట్లో. బనారస్ యూపీలో తయారవుతుంది, కలకత్తాలో వచ్చేసి బాతిక్ ప్రింట్ ట్రసర్ సిల్క్ తయారవుతుంది. కలర్స్, డిజైన్స్, ఫ్యాబ్రిక్ ఇలా మార్కెట్లో వందల బ్రాండ్స్ ఉన్నాయి. వేలాది కంపెనీలు చీరల్ని తయారు చేసి అమ్ముకుంటున్నాయి. దక్షిణ భారతదేశంలో చాలా ఫేమస్ మాల్స్ ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయల చీర మార్కెట్లో ఏ ఒక్క బ్రాండ్కు గుత్తాధిపత్యం లేదు. ఇంత పెద్ద మార్కెట్ను ఏకపక్షంగా దున్నేయడం ఏ ఒక్క సంస్థకు సాధ్యం కాదు కూడా. ఎన్ని బ్రాండ్స్ వస్తున్నా మార్కెట్లో ఇంకా చాలా చీరలకు చోటుంది. అక్కడ చాలా స్పేస్ ఉంది. లేకున్నా క్రియేట్ చేసే సత్తా ఉంది. అసలు ఈ మార్కెట్ ఎలా ఉంది, ఎందుకు సింగిల్ బ్రాండెడ్ కాలేకపోతోంది అంటే ఒకటి, చీరల్లో వెరైటీలు అనంతం.
రామకోటి రాసినట్టుగా చీరకోటి రాయొచ్చు. వందల కాంబినేషన్స్ ఉన్నాయి, వేల వెరైటీలున్నాయి. ఇన్ని రకాల చీరల్లో ఏది కొనాలో లేడీస్కు ఒక పట్టాన తెగదు. శారీస్ సెలెక్ట్ చేసుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కూడా కాదు. అన్ని వెరైటీలు షాపుల్లో ఉంచడం సాధ్యం కాదు. ఒక షాపులో సగటున 1000 నుంచి 2000 మాత్రమే పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. అసలు ఈ మార్కెట్లో ఎన్ని షాపులున్నాయో చెప్పలేం. అందుకే మల్టిపుల్ బ్రాండ్స్కి అవకాశం ఎక్కువ. ఈ రంగంలోకి ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయో కూడా అంచనా వేయడం కష్టం. 2, చీరల మార్కెట్లో క్వాలిటీ గురించి ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు కూడా. షాపు యజమాని మాటే హామీగా తీసుకోవాలి. కస్టమర్లే మంచి క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ధర కూడా వారే అంచనా వేసుకుని బేరమాడి కొనాలి. కొన్ని దశాబ్దాల క్రితం భారత్లో నగల మార్కెట్ కూడా ఇలాగే ఉండేది. అప్పట్లో తమకు తెలిసిన షాపు నుంచే నగలు, ఆభరణాలు కొనేవారు. కొత్త షాపులను నమ్మేవారు కాదు. అందుకే కొత్తగా జ్యువెలరీ షాపులు మొన్నటిదాకా రాలేదు. కార్పొరేట్ కంపెనీలు వచ్చాక గోల్డ్, డైమండ్ మార్కెట్ల సీన్ మారిపోయింది. నమ్మకం స్థానంలో క్వాలిటీ వచ్చి చేరింది. అందుకే వాటికి ఆదరణ పెరిగింది. మరి ఈ పరిస్థితి చీరల మార్కెట్కు ఎందుకు రావడం లేదు? నగల్లాగా చీరల్ని తయారు చేయడం, అమ్మడం ఒకే కంపెనీ ఎందుకు చేయడం లేదు? ఎందుకు ఈ మార్కెట్లో గుత్తాధిపత్యానికి తావులేదు? అసలు చెప్పాలంటే శారీ మార్కెట్లో ధరల విషయంలో ఒక పద్ధతి పాడు లేదా? డిజైన్కి షాపుకు రేట్లు మారిపోతుంటాయి. డిస్కౌంట్లని, బంపర్ బొనాంజాలని, గిఫ్ట్ కూపన్లని, పండుగ స్పెషల్ అని, కేజీల లెక్కనని రకరకాలుగా కస్టమర్లకు తరలించుకుపోవడమే మార్కెట్ స్ట్రాటజీ అయింది. అందుకే మెటీరియల్ని లేడీస్ సరిగా అంచనా వేయలేకపోతున్నారు. ప్రతి దానికి ఇమిటేషన్ వచ్చింది. బరువు అది చూసి, సాఫ్ట్నెస్ చూసి సెలెక్ట్ చేసుకునేసరికి టైం పడుతుంది. అందుకే వీవర్స్ దగ్గరికి రావడానికే ప్రయారిటీ ఇస్తామని కొందరు చెబుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్. కొందరు స్టేటస్ కోసం కొంటారు, కొందరు బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని షాపింగ్ చేస్తారు. అవసరాన్ని బట్టి, అర్జెన్సీని బట్టి చీరలు కొనేస్తూ ఉంటారు. అందుకే ఫలానా రేంజ్ చీరలే మా దగ్గర దొరుకుతాయని ఏ షాపు బోర్డు పెట్టలేదు. మ్యారేజ్ శారీస్, డిజైనర్ శారీస్ అని మాత్రమే ఫ్లెక్సీలు, హోర్డింగ్లు కనిపిస్తాయి. మన దేశంలో పెళ్లిళ్ల సమయంలో చీరలపై ఖర్చుకు వెనకాడరు. పైగా ఈ చీరకు ఇంత రేటని గొప్పగా చెప్పుకుంటారు కూడా. సేల్ సెగ్మెంట్ కూడా టార్గెట్ మార్కెట్ అంటూ ఏమీ లేదు. మహిళల అభిరుచిని దృష్టిలో పెట్టుకునే బ్రాండ్స్ తయారు చేస్తాయి కంపెనీలు. ఎందుకంటే కస్టమర్ల టేస్ట్ తరచూ మారిపోతుంటుంది. అందుకే గుత్తాధిపత్యం లేదు. ఎవరైనా వ్యాపారం చేయవచ్చు. మన దేశంలో చీరల వ్యాపారానికి తిరుగులేదనే చెప్పాలి. షోకేసుల్లో ఉన్నవన్నీ బనారసి చీరలేనా? కళ్ళు చెదిరేలా కనిపిస్తే కాంజీవరం అనుకోవాలా? 9 గజాలున్న ప్రతిదీ గద్వాల బ్రాండేనా? జలతారు మెరుపులన్నీ జార్జెట్ అవుతాయా? వెంకటగిరి, మంగళగిరికి బ్యాండ్ ఎలా వేస్తున్నారు? ఉప్పాడ, పోచంపల్లిని ఏ రకంగా చీట్ చేస్తున్నారు? అద్దాల పెట్టెలో పెట్టగానే గుడ్డిగా నమ్మేయాలా? నువ్వు పట్టుచీర కడితే పుత్తడి బొమ్మ, ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ అంటారు వేటూరి. ఇది అతిశయోక్తి, అలంకారమే. కానీ అందులో అంతులేని అతిశయం కూడా దాగి ఉంది. ఎన్నో వందల వేల పురుగులు త్యజించిన పట్టుపోగులతో ఒక పట్టుచీర అవుతుంది. అన్ని పురుగుల ప్రాణత్యాగాలు వృధా కాకుండా ఆ అమ్మాయి దాన్ని కట్టుకోవడం వల్ల ఆ పట్టుపురుగుల జన్మ ధన్యమైపోయింది అనేది ఆ కవి భావన. అలా ప్రతి పట్టుచీరకు ఒక ప్రాధాన్యత ఉంది. పోచంపల్లి నుంచి చందేరి సిల్క్ దాకా ఒక్కో శారీది ఒక్కో ప్రత్యేకత. నార చీరలో ఒక అందం, పట్టుచీరలో మరో అందం. 6 గజాల చీర ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. ఒరిజినల్ పట్టు మోయాలనిపించే బరువు. ఆ మెత్తదనం మనసుకు ఎంత హాయిని గొలుపుతుందంటే ఎంతసేపు కట్టుకునున్నా విసుగురాదు. కాళ్లకు అడ్డం పడే చీరలు కాదు, అందానికి అద్దం పట్టే చీరలు పట్టుచీరలు. అదొక మరపురాని జ్ఞాపకం. రోజుకోసారి బీరువా తెరిచి ఒక 10 నిమిషాలైనా చీరల వంక చూసుకుందే మగువల మనసు తృప్తిపడదు. పట్టుబట్టలు కొలువైన ఆ వార్డ్రోబ్ వాళ్లకొక ఎమోషన్. ఒక్కో చీరతో ఒక్కో అనుభూతి, ఒక్కో శారీతో ఒక్కో సెంటిమెంట్. అమ్మ పెళ్లినాటి పట్టు పీతాంబరం ఎప్పటికీ అదొక భావోద్వేగం. ఆయన కొనిచ్చిన ఫస్ట్ పట్టు సారీ బీరువా తెరిచినప్పుడల్లా ఒక్కసారైనా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేయాల్సిందే. 60,000 పెట్టి కొన్న ఉప్పాడ జామ్దాని చీరను చూసిన ప్రతిసారి మనసంతా ఉప్పొంగిపోతుంది. మీనాకారి బార్డరున్న గద్వాల చీర అర్జెంటుగా కట్టేసుకుని ఆ గద్వాల కోటకు మహారాణి అయిపోవాలనిపిస్తుంది. కంచివరం బార్డర్ కలిసిన పోచంపల్లి ఇక్కత్ పోతున్న ప్రాణాన్ని నిలబెడుతుంది. అలా ఒక్కో చీరకు ఒక్కో కథ, ఒక్కో ఎమోషన్. ఈ సెంటిమెంటే మార్కెట్ పంట పండిస్తోంది. షోకేసుల్లో ఉన్నవన్నీ బనారసీ చీరలే అని నమ్మిస్తారు. జిగేల్మని అనిపించగానే కాంజీవరమని భ్రమపడతారు. అద్దాల పెట్టెలో పెట్టగానే గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఒక్కసారి మార్కెట్ గమనించినట్టయితే చీరల బిజినెస్ బిందాస్. చాలా మంది లక్షలు, కోట్లు సంపాదించారు. ముఖ్యంగా సూరత్, భీవండి లాంటి ప్రాంతాల్లో డెడ్ చీప్ చీరలు దొరుకుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ హోల్సేల్ మార్కెట్ చాలా పెద్దది. 50 రూపాయల నుంచి 300 రూపాయల రేంజ్లో బోలెడన్ని చీరలుంటాయి.
మార్కెట్లో వాటిని కనీసం 50% మార్జిన్తో అమ్ముకోవచ్చు. హీనపక్షం 25% లాభమైనా తీసుకోవచ్చు. నిజానికి 50 రూపాయలకు మీడియం సైజ్ కర్చీఫ్ కూడా రాదు. అలాంటిది 6 గజాల చీర వస్తుందంటే ఆశ్చర్యమే. అందుకే ఇంట్లో లేడీస్ చీరల బిజినెస్ ని సైడ్ ఇన్కమ్ గా నడిపిస్తూ ఉంటారు. ఓల్డ్ సిటీ నుంచో, సికింద్రాబాద్ జనరల్ బజార్ నుంచో, లేకుంటే సూరత్ భీవండి నుంచో తెలిసిన వాళ్ళుంటే చీరలు బల్క్ గా తెప్పించి డబుల్ లాభంతో అమ్ముతూ ఉంటారు. సరే, ఇదంతా ఒక టైప్ ఆఫ్ బిజినెస్. వీళ్ళ టార్గెట్ కస్టమర్లు వేరు. వాళ్ళ అభిరుచి, వాళ్ళ సైకాలజీ, వాళ్ళ లాజిక్ వేరే ఉంటాయి. ఏది శాశ్వతం, ఏదో అలా కట్టుకున్నామా పడేసామా అనే మైండ్ సెట్ తో ఉంటారు. పట్టు చీరే కావాలా, పట్టు అని ఫీల్ అయితే చాలదా? ఇలాంటి వారి కోసం కాపీ శారీలు బోల్డ్ ఉన్నాయి. ఇది ఏది పర్మనెంట్, మనం నచ్చిన నాళ్ళు వాడేసి తీసేస్తే అయిపోతుంది. ఇంతవరకే ఆలోచిస్తాము. చూడగానే ఇది ప్యూర్ అని మాకు ఫీల్ అయితే చాలు, అది ఇక్కడ ఉంటుంది. ఈమె చెప్పిన లాజిక్ సగటు మిడిల్ క్లాస్ పీపుల్ మెంటాలిటీకి అర్థం పడుతోంది. నిజమే, అందరూ శ్రీమంతులు లేరు. ఉన్నంతలో కొనేవాళ్లు, తాహతుకు తగ్గట్టు మెదిలేవాళ్లు 90% ఉంటారు. అలాంటి వారిని క్యాష్ చేసుకోవడానికి ఆన్లైన్ అందంగా ముస్తాబైంది. వాట్సాప్ బిజినెస్ స్టార్ట్ అయి చాలా రోజులైంది. ఫేస్బుక్ నుంచి ఇన్స్టాకు వ్యాపారం చేంజ్ అయింది. అందులో అసలు కంటే నకిలీ మాల్ ఎక్కువైంది. దీనికి ప్రమోటర్లు ఉన్నారు. వాళ్లనే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు అంటున్నారు. సోషల్ ప్లాట్ఫామ్స్లో ఎంతో కొంత పాపులర్ అయిన వాళ్ళంతా ఇప్పుడు ఇదే పని పెట్టుకున్నారు. ఫుడ్, ఫ్యాబ్రిక్ మంచి లాభసాటి బేరాలు, బొటిక్ ప్రమోషన్లు, హోల్సేల్ మాల్ ప్రమోషన్లు పెరిగిపోయాయి. సరే, ఎవరి దందా వాళ్ళది. కానీ గాబరా అంతా నకిలీపైనే. తక్కువ ధరలు, ఆకర్షణీయమైన ప్రకటనలు. ఇదే పెట్టుబడిగా సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా పేజీలను సృష్టించి మోసం చేస్తున్నారు. ఆకర్షణీయమైన ఆఫర్లు, పరిమిత కాలం డీల్, భారీ తగ్గింపు, క్లియరెన్స్ సేల్ వంటి ప్రకటనలతో కస్టమర్లను అయోమయానికి గురిచేసి, తొందర పెట్టి గందరగోళంలో పడేసి నాసిరకం మాల్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. రిటర్న్ లేవంటారు, సిఓడి ఆప్షన్ ఇవ్వరు, కస్టమర్ కేర్ నెంబర్లు ఇస్తారు కానీ అవి పనిచేయవు. మెయిల్ చేస్తే అది స్పామే. మోసపోయామని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఇలా ఆన్లైన్ మోసాలు కొన్నైతే బయట షాపుల్లోనూ ఇదే పరిస్థితి. బ్రాండెడ్ సారీయే కానీ చిన్న చిన్న లోపాలున్నాయని, అందుకే డిస్కౌంట్ పెడుతున్నామని నమ్మబలుకుతారు. ఒరిజినల్ అంటారు, డైరెక్ట్ వీవర్స్ నుంచే కొంటున్నామని చెబుతారు. తీరా కాపీ చీరలు అంటగడతారు. అయితే ఎంతసేపు బ్రాండెడ్ చీరలన్నీ సంపన్న వర్గాలే కట్టుకోవాలా? ఆ ఖరీదైన పట్టును పేద, మధ్యతరగతి ప్రజలు ముట్టుకునే భాగ్యం కూడా లేదా? అందుకే మార్కెట్ ఏం చేసిందంటే అలాంటి వాళ్ల టార్గెట్గా బ్రాండెడ్ ఇమిటేషన్ శారీస్ తీసుకొచ్చింది. తక్కువ ధరలో బ్రాండ్ని పోలిన బ్రాండ్ దొరుకుతుందంటే మిడిల్ క్లాస్ పీపుల్కి అంతకన్నా కావాల్సిందే ఉంది. యాక్చువల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత బడ్జెట్ పెట్టలేరు కాబట్టి ఇంకా వాటికి అట్రాక్షన్ అయిపోయి వాటి ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. విమెన్ సైకాలజీకి, శారీ మార్కెట్కి ఇంటర్లింక్ ఉంది. అందుకే ఈ బిజినెస్ 3 బీరువాలు 30 చీరలుగా సాగుతోంది. ఇమిటేషన్ చీరల్ని తప్పుపడడం లేదు, కానీ వాటినే ఒరిజినల్ శారీస్ అని నమ్మించి మోసం చేస్తున్నారు. చీర విషయంలో కుల్లంకుల్లా ఉంటేనే, వాస్తవాలు చెబితేనే అమ్మేవారు, కొనేవారు సంబంధాలు బలపడతాయి. నిజాయితీగా ఉంటే మోసానికి తావుండదు అనేది మెజారిటీ జనం చెబుతున్న మాట. బ్రాండ్ ఎక్కడుంటే కాపీ అక్కడుంటుంది. ఇమిటేషన్ చాలా రంగాల్లో ఉంది, కానీ దానిదే డామినేషన్ అయితేనే చిక్కంతా. మరి కాపీ చీరలను ఎలా గుర్తించాలి? నకిలీల బారి నుంచి వస్త్ర పరిశ్రమను ఎలా కాపాడుకోవాలి? పట్టు దారానికి, ఆర్ట్ దారానికి తేడా ఎలా గమనించాలి? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో మా ప్రతినిధి దిలీశ్వరి వివరిస్తారు. నేతన్నలు కష్టపడి చీరలను చేస్తుంటే కల్తీ రకంగా చాలా చీరలు వచ్చేస్తున్నాయి. నేతన్నలకు చాలా రకాలుగా నష్టాలు కూడా జరుగుతున్నాయి ఈ కల్తీ నాసిరకం చీరల వల్ల. సో వీటి కోసం మనతో మాట్లాడడానికి శారీ ఎక్స్పర్ట్, అలాగే గాయత్రి రెడ్డి బొటిక్ నిర్వాహకురాలు గాయత్రి రెడ్డి గారు ఉన్నారు. సో గాయత్రి రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాము. మీ మీద ఒక పెద్ద బాధ్యత పెట్టాము. అదేంటి అంటే చూసే వారందరికీ కూడా, ప్రేక్షకులకి మీరు పట్టు ఏది, అసలు పట్టు ఏది, అసలు రెప్లికాస్ ఎలా వస్తున్నాయి, దానివల్ల నేతన్నలకు అంటే మీరు పర్సనల్గా చాలా మందికి ఆర్డర్స్ ఇస్తుంటారు, నేతన్న దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటారు. సో వారు ఎంత కష్టాన్ని ఫేస్ చేస్తున్నారో ఒక్కసారి మీ మాటల ద్వారా చెప్పండి. ప్యూరు, ఆర్ట్ రెండు అవసరమే, కానీ అమ్మేటప్పుడు ఇది ప్యూర్ అని అమ్మాలి, ఆర్ట్ అయితే ఆర్ట్ అని అమ్మాలి. అదే నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతిసారి మనం 20,000 30,000 పెట్టి కొనాలని ఉండదు. సిచ్యువేషన్ బట్టి ఒక్కోసారి 4,000 5,000లో కూడా తీసుకోవాలి. అలాంటప్పుడు అది మెయిన్ పాయింట్ మార్కెట్లో జరిగేది. ఇది ప్యూర్ కంచిపట్టు. సో ఇది వచ్చేసరికి ఆర్ట్. ఇది ఆర్ట్. ఇది క్లియర్ గా అర్థమైపోతుంది. బరకగా అంటే బరక ఉండదు,
కాకపోతే ఈ జరీ అనేది ప్యూర్ కాదు కదా, అందువల్ల కొంచెం అలా అనిపిస్తుంది. అసలు అది ఇది వచ్చేసి మనకి ఆర్ట్లో మిక్స్ చేసే థ్రెడ్ ఇది ఉంటుంది. సో ఇది అనేది మనకి మెయిన్ వీళ్ళు వార్పు వేసేస్తారు, వార్పు వేస్తారు. ఇది వచ్చేసి వెఫ్ట్ వాడతారు, ఇది ప్యూర్. దీనివల్ల మనకి 50% పట్టు తగ్గుతుంది, అప్పుడు శారీ ఇలా అవుతుంది అనమాట. ఇదే మనకి వార్పు వెఫ్ట్ రెండు పట్టు పెడితే ఇలా వస్తుంది శారీ. సాఫ్ట్ అండ్ గ్రిప్ ఉంటుంది చూడండి, ఇంత సాఫ్ట్లో కూడా మన హెయిర్ లాగా గ్రిప్ ఉంటుంది, ఇంకా సన్నగా. నెక్స్ట్ ఇది కూడా వీళ్ళు 3-4 థ్రెడ్లు కలిపి మళ్ళీ ఒక థ్రెడ్ చేసుకోవాలి, చేసుకుని రీల్స్ చిన్న చిన్న రీల్స్ చేసుకుని వీవించేస్తారు. అది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక రింగ్ కానీ ఏదన్నా తీసుకొని దీన్ని కానీ పెట్టేసాం అనుకోండి లోపలికి, ఇలాగా పెట్టి ఇలా లాగినప్పుడు ఇది మామూలుగా ఫ్రీగా వెళ్ళిపోద్ది. సో అది వెళ్ళదు, మధ్యలో ఇలా పట్టుకుంటుంది, అది ఒక మైనస్ పాయింట్. ఇది న్యాచురల్ కాబట్టి మన హెయిర్ కాలితే ఏ స్మెల్ అయితే వస్తుందో ఆ స్మెల్ వస్తుంది ఇది. సో అది కాల్చినప్పుడు ప్లాస్టిక్ కాలిస్తే ఏదైతే వాసన వస్తుందో ఆ వాసన వస్తుంది. సో అది డిఫరెన్స్. డెఫినెట్గా ఎక్కడ పెట్టినా మనకు అప్పటికప్పుడు పౌడర్ అయిపోద్ది, వెంటనే పౌడర్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ స్మెల్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, హెయిర్ లాగా ఉంటుంది. సో పట్టుని ఇలా కాలిస్తే మొత్తం కూడా ఈ రకమైన ఇలా పొగ వచ్చేసి స్మెల్ అయితే నేను మీకు మెయిన్ స్మెల్ లోనే తెలిసిపోతుంది. స్మెల్ హెయిర్ కాలుతున్న స్మెల్ వస్తుంది. అండ్ తర్వాత ఈ కాలిని ఉన్నాయి కదా, ఇది చూపించండి. ఈ కాలింది ఇది పౌడర్ వచ్చే పౌడర్ ఇలా పౌడర్ అవుతుంది. ఇలా మంచిగా ఒక బూడిద ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ గా బూడిద మాదిరిగా ఇలా పౌడర్ లా అయిపోతుంది. ఎస్, ఇలా ఎగ్జాక్ట్ గా మసి ఎలా ప్రాపర్ గా ఉంటుందో, అంటే మనం ప్లాస్టిక్ అలాంటివి ఏమైనా ఉంటే అది మనకు అర్థమైపోతుంది, ఒక ముద్దలా తయారవుతుంది. బట్ ఇది ప్రాపర్గా చాలా మంచిగా నీట్గా మొత్తం పౌడర్ అయిపోతుంది. ఇలా మసి ఎలా బూడిద ఎలా అయితే స్మూత్గా వచ్చేస్తుందో సో అలా వస్తుంది. ఇది వచ్చి మన ఆర్ట్ అన్నమాట. ఇది ఆర్టిఫిషియల్, ఇది ఫాస్ట్గా ముద్ద అయిపోద్ది అంటే చూసారా. దాన్ని వేయించడానికి ఇంత కాదు, మ్యాచ్ బాక్స్ ని అదే మ్యాచ్ ఇది స్టిక్ నే పట్టుకుంది చూడండి. అవును, ప్రాపర్ డెమాన్స్ట్రేషన్ మనం చూసాము. సో ఈ డెమాన్స్ట్రేషన్ లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు, ఏదైతే పర్పుల్ కలర్ సిల్క్ థ్రెడ్ ఏదైతే ఉందో ఈ థ్రెడ్ అనేది ఒరిజినల్ థ్రెడ్ కాబట్టి మనం కాల్చిన వెంటనే కొంచెం స్లోగా కాలుతూ ఒక చిన్న పౌడర్ మసి లాంటి పౌడర్ లాగా వచ్చింది. మనం అలా చేత్తో దాన్ని టచ్ చేస్తే కూడా చాలా స్మూత్ గా ఉంది. అండ్ ఏదైతే పింక్ కలర్ థ్రెడ్ ఉందో ఈ థ్రెడ్ ని కాల్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ లాగా వెంటనే కాలిపోయి ఒక ముద్దలా మారింది. సో మనం రెండు థ్రెడ్స్ చూడడానికి రెండు స్మూత్ గా ఉన్నా సరే ఈ వేరియేషన్ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఈ సాఫ్ట్నెస్. సో పట్టుకోగానే మనకు ఆ ఫీల్ తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇది పట్టుకున్నప్పుడు మీకు ఎలాంటి ఫీల్ ఉండింది, ఆ ఫీల్ అనేది మీకు శారీ ఇలా పట్టుకున్నప్పుడే వచ్చేస్తుంది. నెక్స్ట్ షైనింగ్ కూడా గోల్డ్కి బ్రాస్కి ఎలా షైన్ ఉంటాయి డిఫరెన్సెస్ అలా ఉంటుంది. ఈ పట్టు పైన వచ్చే షైన్ అనేది ఇప్పుడు మీ దగ్గర ఇచ్చాను కదా, ఇంత లైట్ షేడ్లో కూడా ఆ షైన్ చూడండి, ఆ షైన్ గుర్తుపట్టాలి మీరు. సో షైన్ అది ప్లాస్టిక్లో వచ్చిన షైనా లేకుంటే ఇది న్యాచురల్గా వచ్చిన షైనా అది గుర్తుపట్టాలి. పట్టు అంటే బరువు, అంటే మనం మోసే అంత బరువే కానీ చాలా హాయిగా ఉంటుంది పట్టుకున్నప్పుడు, సాఫ్ట్గా ఉంటుంది, బరువు ఉంటుంది, ఎక్కువ లైఫ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అంటే కట్టుకున్నప్పుడు నడిచేటప్పుడు సౌండ్ వస్తుంది. అవి కానీ ఆర్ట్ గానైతే కొంచెం పేపర్ సౌండ్ వస్తుంది, అది గమనించుకోవచ్చు. ఆ పేపర్ సౌండ్ వచ్చిందంటే ఆ శారీ మిక్స్డ్ అని అర్థం, అదొకటి గమనించుకోవచ్చు. అండ్ వేసుకొని ఒక 2-3 అవర్స్ ఉంటే వేడి వచ్చేస్తుంది, అది లోపల మనకి స్వెట్ ఇరిటేషన్ అలా కూడా గమనించుకోవచ్చు. రైట్. ఇప్పుడు అవే కాకుండా చాలా ఇంకా వెంకటగిరి, ధర్మవరం, పోచంపల్లి ఇలాంటి వాటి దగ్గర కూడా ఏమైనా అంటే కంచిపట్టు చీరల్లో మనం పట్టుని చూసి తెలుసుకోవచ్చు అని చెప్పారు. సో ఈ చీరలకి సేమ్ అన్ని కూడా. సో ఎక్కడైనా మార్కెట్లో ప్యూరు దొరుకుతాయి,
హ్యాండ్లూమ్ దొరుకుతాయి, పవర్లూమ్ దొరుకుతాయి. కానీ తీసుకున్న వాళ్ళు వాళ్ళ స్టోర్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అంతే, ప్యూర్ హ్యాండ్లూమ్ అని చెప్పాలి. ఇది ఆర్ట్ పవర్లూమ్ అయితే ఆర్ట్ పవర్లూమ్, అదే మెయిన్. సో ప్యూర్ అని చెప్పేసి 10,000 20,000 చెప్పేస్తే అది రాంగ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఓపికగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎవరైతే చూసే ఆడియన్స్ ఉంటారో సో వాళ్ళకు కూడా ప్రాపర్గా అర్థమయ్యేలాగా మంచి డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. సో ఈ డెమాన్స్ట్రేషన్తో చాలా మంది కూడా ఒరిజినల్ శారీస్ కొనుక్కోవాలి, నేతనలకు అండగా ఉండాలి. అలాగని రెప్లికా శారీస్ ఏవైతే వచ్చాయో అవి కూడా చాలా మందికి జీవనోపాధి కలిగిస్తాయి. కాకపోతే అంటే ఒరిజినల్కి ఒక రెప్లికాకి తేడా తెలుసుకొని కొంటే చాలా మంది కూడా మోసపోకుండా ఉంటారు. అండ్ అనవసరంగా దళారులు, మధ్యవర్తులు వారు ఎక్కువగా ఇందులో కమిషన్స్ ఎక్కువగా తీసుకుంటారు. కాబట్టి సో ప్రాపర్ షాప్స్ని వెంచుకొని ఎలాంటి మోడల్ కొంటున్నామో ముందే తెలుసుకొని దాని గురించి ఇలాంటి ఒక ఎనలిస్ట్ చెప్పే ఒక సబ్జెక్ట్ని తీసుకొని దాని ద్వారా కొంటే మోసం జరగకుండా ఉంటుంది, నేతనలకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అటు పవర్లూము బాగుపడుతుంది, ఇటు హ్యాండ్లూమ్ కూడా బాగుపడుతుంది. సో ఇది ఈరోజు మీకు ఈ స్టోరీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. కెమెరామెన్ వీరాంజనేయులతో దిలీశ్వరి, NTV హైదరాబాద్. ఇది వాల్టి ఫోకస్. నమస్తే.